హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. లోకల్ బాయ్ నాని ఐడియా ఉన్నాడు కదా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లో సోషల్ మీడియా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇన్స్టాగ్రామ్లో 7 లక్షలు, యూట్యూబ్లో 2.5 మిలియన్స్ అంటే 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు 30 లక్షల మంది పైగా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. మొదటిసారి కాదండోయ్, సెకండ్ టైం జైలుకి వెళ్ళాడు. దాదాపు 10 సెక్షన్లు పెట్టి జైలుకి పంపించారు పోలీసులు. ఇంతకీ సెకండ్ టైం జైలుకి వెళ్ళటానికి కారణం ఏంటి అంటే మీకు చూపించలేని కానీ వినిపిస్తాను. మమ్మీ నాకు ఒక 30,000 కావాలి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000 ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి? 30,000 40,000. 30 అడిగితే 40 ఇచ్చు. నీకెలా ఇంత ఫాస్ట్ గా? అంటే చాలా రోజుల నుంచి మనం అయితే ఒకే విన్ అయితే ఆడుతున్నాం కదా. సో అదే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి మన బై కింద పెట్టాను. సో నీ ఒక్కనే కాదు, చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తున్నమాట. విన్నారు కదా, వాళ్ళ భార్య షాపింగ్ కోసం వెళ్తానని 30,000 అడిగితే 40,000 ఇచ్చారు. అదేంటి 30,000 అడిగితే 40,000 అందులోని స్పాట్లో ఇవ్వగలుగుతున్నావు ఆలోచించకుండా అని అడిగితే, నేను కొన్నాళ్ళుగా ఒక గేమ్ ఆడుతున్నాను కదా, దాంట్లో సంపాదించాను, అందుకే ఇవ్వగలుగుతున్నాను, ఆ లింకు డిస్క్రిప్షన్లో పెట్టాను, అంటే మీరు కూడా ఆడుకోండి, డబ్బులు సంపాదించుకోవచ్చు, అది లోన్ యాప్ కూడా అనేటువంటి ఒక ఇండికేషన్ అది ఇస్తున్నాడు. అంటే ఆ గేమ్ ఏంటి, గేమింగ్ యాప్లో పోయి ప్యాకెట్ ఆడుకోవాలి, ప్యాకెట్ ఆడుకుని డబ్బులు సంపాదించుకోవాలి, అది ఆ యాప్ని అతను ప్రమోట్ చేస్తున్నాడు. మరి గేమింగ్ యాప్ని ప్రమోట్ చేయొద్దురా మొర్రు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల పోలీసులు మొత్తుకుంటున్నా వినకుండా యాప్ను ప్రమోట్ చేస్తే ఒప్పుకుంటారా పోలీసులు? తీసపై జైల్లో పెట్టారు. గేమింగ్ యాప్లు ప్రమోట్ చేయొద్దు 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 అని చెప్తున్నా సరే డబ్బుల కోసం. ఇప్పుడు నీకు ఇతనికేం డబ్బులు తక్కువ రావు. ఇతను వాడుతున్న కారు ఎంజీ కారు, ఇతనికి మంచి విలాసాల జీవితం ఉంది. నిజానికి ఇతను నేను 2వ తరగతి వరకే చదువుకున్నాను, ఏమీ చదువుకోలేదు, నాకేమీ తెలియదు, లోకజ్ఞానం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇతనుకున్న ఫాలోయింగ్ ఫలితంగా, ఇతను చేసే వీడియోల ఫలితంగా ఇతనికి రెవెన్యూ గట్టిగానే జనరేట్ అవుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఇతనుకున్న ఫాలోయింగ్ వైజాగ్లో ఉన్నటువంటి కోటీశ్వరులకు కూడా లేదు. ఒక గంగపుత్రుడు మత్స్యకారుడు అబ్బాయి తక్కువ టైంలో బాగా ఫేమును సంపాదించుకున్నాడు. అందరికీ రాదు, అదృష్టం వచ్చింది ఫేము, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి కదా, దాన్ని సరైన దారిలో నడిపించుకోవాలి కదా. వద్దని చెప్తున్న గేమింగ్ అప్పుడు ప్రమోట్ చేయటం అంటే డబ్బుల కోసం కక్కుర్తి. వీళ్ళేమనుకుంటారంటే పోలీసులు చూసినప్పుడు అవసరమైతే ఆ వీడియోని డిలీట్ చేద్దాంలే, మన్నెవరు చూస్తారో మన్నెవరు పట్టించుకుంటారని అనుకుంటారు. అంటే పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటుందట. అలా అనుకుంటారు. కానీ తీరా సమాజం మొత్తం వాళ్ళని గమనిస్తూ ఉంటుంది, చట్టం వాళ్ళని గమనిస్తూనే ఉంటుంది అని తెలియదు. ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనారు దీన్ని గమనించి కంప్లైంట్ చేస్తే ఇంకొక వ్యక్తి కూడా ఈ నాని చేసినటువంటి దాని ఫలితంగా ఈ వీడియో పేకాటాడి 58 లక్షలు నష్టపోయానని కంప్లైంట్ ఇవ్వడం ఫలితంగా ఇవాళ నాని జైలు పాలయ్యాడు. ఎవరిస్తారు 58 లక్షలు ఆ వ్యక్తికి? ఇప్పుడు నానికేమో ప్రమోషన్ చేసినందుకు యాప్ డబ్బులు ఇస్తాడు, నానికి డబ్బులు వస్తాయి, లోకల్ బాయ్ నానికి డబ్బులు వస్తాయి. కానీ నాని మాట నమ్మి ఆ యాప్లో పోయి ప్యాకెట్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటే ఎవరు ఇస్తారు? మీరు రోజు వార్తలో చూస్తున్నారు, గేమింగ్ యాప్లకి బలైనటువంటి యువకుడు యువతి, చివరికి పోలీస్ ఆఫీసర్లు కూడా సమాజానికి చెప్పి వాళ్ళు చైతన్యం చేసుకొచ్చే పోలీస్ ఆఫీసర్లు కూడా గేములకు బలై ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్లోనే జరిగినాయి. ఒక ఎస్ఐ చచ్చిపోయాడు పాపం, రివాల్వర్తో కార్చుకొని. ఆ పరిస్థితుల్లో ఉంటే గేమింగ్ యాప్ ప్రమోట్ చేస్తాడా? పైగా అరెస్ట్ చేసే ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని చెప్పాడు అంటే ఒకసారి వినిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్ కి, నా సబ్స్క్రైబర్లకు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనైన సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ అయ్యాడు. అది పాత వీడియో. అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడు నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడు పాత వీడియో అని చెప్తున్నాడు. నిజానికి ఇతనికి పెళ్ళైంది మరీ దూరం ఇంకట్ట వెరీ రీసెంట్గానే అయింది. వెరీ రీసెంట్గా అయితే పాప కూడా పుట్టింది. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాతే భార్యతో వీడియో చేశాడని అర్థమైన తర్వాత కూడా ఇది ఎప్పటిదో పాత వీడియో అని చెప్తే ఎలా కుదురుతుంది? పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ గా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను
చాలా మంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. సో అతను తప్పని ఒప్పుకుంటూనే క్షమాపణ చెప్తూనే ఇంకొక మాట కూడా అంటాడు, నేను చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ యాప్ని ప్రమోట్ చేశారు, ఇలాంటి యాప్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు, అందుకే నేను చేయాల్సి వచ్చింది అన్నాడు. చదువుకున్న వాళ్ళు అంటే ఎవరి గురించి చెప్పదలుచుకున్నాడు? స్టార్ క్రికెటర్స్గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ, ధోని లాంటి వాళ్ళు గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, బాలీవుడ్ స్టార్స్ గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కదా అనేటువంటిది ఏం చెప్పదలుచుకున్న ఉద్దేశం. కానీ వాళ్ళ ప్రమోషన్కి లోకల్ బాయ్ నాని ప్రమోషన్కి మధ్య తేడా ఉంది. వాళ్ళ ప్రమోషను ఒక ఫ్యాంటసీ, గవర్నమెంట్ యాడ్ పర్మిషన్ ఇచ్చిన మేరకు వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ వస్తువు అవైలబుల్గా ఉంది, కొనుక్కోవచ్చు అని చెప్పడం వేరు. ఈ వస్తువు కొనుక్కోవటం వల్ల నాకు పెద్ద లాభం జరిగింది, నీ ఇల్లు కట్టించుకున్నాను, కారు కొనుక్కున్నాను, పెద్ద ఎత్తున డబ్బులు వచ్చినాయి అని చెప్పడం వేరు. నాని ఏం చెప్పాడు? ఆ యాప్లో గేమ్ ఆడటం వల్ల నాకు 40,000 వచ్చాయి, డబ్బులు వచ్చాయి, అందుకే నువ్వు 30,000 అడిగితే నేను 40,000 ఇవ్వగలుగుతున్నాను అని చెప్పేసి వాళ్ళు మిస్సెస్తో చెప్పాడు. అంటే 30,000 అడిగితే 40,000 ఇవ్వగలిగే కెపాసిటీలో, అంటే అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వగలిగే కెపాసిటీలో నాని ఆ యాప్లో గేమ్ ఆడటం వల్ల సక్సెస్ కాగలిగాడని చెప్తున్నాడు. అంటే మీరంతా ఆడుకొని డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నాడు. ఇది తప్పు కదా, మరి ఇది ఖచ్చితంగా తప్పు కదా. అంటే ఇంకోటి, వాళ్ళు చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఉప్పు అనేది ఉండదు. నువ్వు చేసినా వాళ్ళు చేసినా తప్పు తప్పే అవుతుంది. తప్పు వాళ్ళు చేశారని గమనిస్తే చట్టం వాళ్ళని కూడా శిక్షిస్తుంది. కానీ నానికి తెలియదా? ఇన్ని వీడియోలు చేస్తున్న నానికి ఈయన గేమింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేయకూడదు అన్న విషయం తెలవదా? ఇది చట్ట వ్యతిరేకం అన్న తెలవదా? తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు చెప్తున్న విషయం తెలవదా? ఇన్ని వీడియోలు చేస్తున్నాడు, ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు, గంగపుత్రుడు, మన వైజాగ్ లోకల్ కుర్రోడు అని చెప్పేసి మంచి ఫాలోయింగ్. మళ్ళా పాపం అతను ఫాలోయింగ్ అంతా ఎవరు? అక్కడ లోకల్ వాళ్ళు, మత్స్యకారులు చాలా ఎక్కువ, వైజాగ్ వాళ్ళే చాలా ఎక్కువ, చదువుకోనోళ్ళు చాలా ఎక్కువ. మన చదువుకోకుండానే ఇంత నాలెడ్జ్తో ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాడు. చేపలు అమ్ముకునే ఒక అబ్బాయి యూట్యూబ్లో ఫేమస్ కాగలుగుతున్నాడని అందరూ అతను ఫాలో అవుతున్నారు. అంటే చదువుకోనోళ్ళు ఇతరులాగానే మోసపోతే, ఇప్పుడు ఇతను చెప్తున్నాడు కదా చదువుకోకపోవటం వల్ల నేను వీడియో చేశానని, వాళ్ళు కూడా చదువుకోనోళ్ళు ఈ వీడియో చూసి ఎంతమంది ఫాలో అయ్యి ఉంటారు నాని చూసి యాప్లో డబ్బులు సంపాదించుకోవచ్చని. అసలే మన జనాలకి ఆశ ఎక్కువ, ఈజీ గోయింగ్గా, అంటే కష్టపడకుండా చెమట పట్టకుండా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించే రకాలు మనవి. అలా ఫ్రీగా డబ్బులు వస్తే చాలా బాగుండు అనుకునే రకాలు మనవి. అలా వస్తునేసరికి ఏగేమని యాప్లు ఓపెన్ చేసేస్తారు. చివరికి ఉన్నది మొత్తం ఊడ్చేసుకుంటారు. ఉన్నది పోయితే ఉంచుకున్నది పోయితే. చివరికి వీళ్ళు నాశనం కావడమే కాదు, వీళ్ళు అవకాశం ఉన్న ప్రతి చోట అప్పులు చేస్తారు. ఫ్రెండ్స్ కాడ, చుట్టాల కాడ, ఉన్నోళ్ళ కాడ అప్పు చేస్తారు. అప్పు చేసి మొత్తానికి యాప్లో పెట్టుబడి పెట్టేస్తారు. మొత్తం ఊడ్చేస్తుంది యాప్, మొత్తం దొబ్బేస్తుంది. దొబ్బేసిన తర్వాత చుట్టాలకి ఎగనామం పెట్టి వాళ్ళకి మొహం చూపించలేక వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు. వీళ్ళు సూసైడ్ చేసుకున్నాడు, వీళ్ళు వెళ్ళిపోతాడు. వాళ్ళు జీవితాంతం అప్పులు సప్పులతో బతకాలి. ఇక డబ్బులు రావు వాళ్ళకి. వీడు వెళ్ళిపోతాడు పైకి, వీడు వెళ్ళిపోతాడు, వాళ్ళకి డబ్బులు రావు. వీళ్ళ కుటుంబం ఏడుపు, వాళ్ళు ఏడుపు. చనిపోతే కూడా ఎవరికి సుఖం ఉండదు. అంటే ఈ పరిస్థితుల్లో గేమ్లకు అలవాటు పడ్డవాళ్ళు పడుతుంటే దాన్ని తగ్గించాలి, ఇలాంటి గేమ్లు ఆడొద్దని చెప్పాలి, దీనివల్ల నాశనం జరుగుతుందని చెప్పాలి. అనేక మంది యువత ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్పాలి. పొద్దునేస్తే పేపర్లో న్యూస్ అదే కదా, రోజు పేపర్లో ఏదో ఒక న్యూస్ ఉంటుంది. ఇలాంటి గేమింగ్ యాప్ల వల్ల పలానోళ్ళు చనిపోయారు, పలానా చోట జరిగింది, ఇన్ని లక్షల ఆస్తి నష్టం జరిగింది, ఉన్నవన్నీ తాకట్టు పెట్టేసి అమ్మేసి అప్పులు తీరుస్తున్నారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయినా సరే ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరిని గుడ్డిగా నమ్మకండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మితే మోసపోయేది మనమే. గొర్రెలాగా ఆ పరిస్థితి తెచ్చుకోకండి, ఉన్నది ఊడ్చుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పుడు చాలామంది బలైన వాళ్ళు రోజే వార్తలు మేము చూస్తూ ఉంటే మాకే కళ్ళెమ్మ నీళ్ళు జరుగుతూ ఉంటాయి. కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఈ గేమింగ్ యాప్ల ఫలితంగా. వీటిని బ్యాన్ చేస్తున్నా సరే పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. వాటి ఐపీ అటో తెలియదు, వాడు అమ్మ నాన్న తెలియదు, వాడు అమ్మ ఎవరో తెలియదు, నాన్నెవరో తెలియదు. వాటికి యాప్ ఎక్కడి నుంచో పుట్టిస్తూ ఉంటారు వీటిని. కొంతమంది టెర్రరిస్టు యాక్టివిటీస్కి పాల్పడే వాళ్ళు వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి, మీకు తెలియదేమో ఈ గేమింగ్ యాప్ల వల్ల మీ డబ్బులు టెర్రరిస్టుకి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి వాటిని టెర్రరిస్టులే పుట్టిస్తూ ఉన్నారు. అది టెర్రరిస్ట్ యాప్ అని మీకు కూడా తెలియదు. మీ డబ్బులన్నీ ఊడ్చేస్తూ ఉంటాయి. ఇది ఎలాంటి వ్యసనం అంటే, ఫస్ట్ ఒక 100 రూపాయలు వచ్చాయనుకో ఆశ పుట్టింది, తర్వాత చిన్నగా డబ్బులు పోతూ ఉంటాయి. ఆ పోయిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం ఆడుతూనే ఉంటారు, ఉన్నవన్నీ పోగొడుతూ ఉంటారు. మహాభారతంలో ధర్మరాజు కనుక మొత్తం ఉన్నది పోగొట్టి భార్యను కూడా తాకట్టు పెట్టారు కదా,
ఆ రకంగా ఉంటుంది వ్యవహారం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఎప్పుడూ మోసపోవద్దు. ఎంతవరకు ఫాలో కావాలో ఎవరినైనా అంతవరకే ఫాలో కావాలి, అంతకు మించి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అతిగా నమ్మాల్సిన అవసరం లేదు. దేనైనా చెక్ చేసుకున్నాకే నమ్మాలి, వాస్తవం అయితేనే నమ్మాలి. గుడ్డి నమ్మకం ఎప్పుడైనా మోసం చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి లోకల్ బాయ్ నాని మీద 10 సెక్షన్స్ పెట్టి అతనైతే జైలుకి పంపించడం జరిగింది. మళ్ళీ వాళ్ళ రాయరు ముని బకాయిస్తూ ఏమంటాడంటే, వాళ్ళ రాయరు అవును మా వాడు చేశాడు ప్రమోషను, అయినా సరే ఆశతో మీరు ఆడింది, డబ్బులు వస్తే మీయి, డబ్బులు పోయినాయి కాబట్టి నాని మీద నెట్టేస్తారా అంటున్నాడు. డబ్బులు పోయినాయి కాబట్టి నాని మీద నెట్టేస్తారు. డబ్బులు పోవడానికి కారణం నాని వీడియోనే. నాని వీడియో చూసే డబ్బులు వస్తాయని నమ్మే, డబ్బులు వస్తాయని ఆశ బుట్టే ఈ పని చేశాడు. ఆశ ఈ పని చేపించింది. కాబట్టి ఆశని కల్పించింది ఎవరు? ఖచ్చితంగా నానియే. నాని తప్పు చేశాడు. నాని ఇంకా తప్పు చేయలేదు అన్నట్టు వాళ్ళ వకీల్ సాబ్ గారు ఏదో కితాబిచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇది నానికైనా ఇంకెవరికైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సోషల్ మీడియాలో మీకున్న ఫాలోయింగ్ని సరిగా ఉపయోగించుకోండి. డబ్బుల కోసం ఎక్కడ పడితే అక్కడికి కకృతి పడద్దు. ఒక మంచి వస్తువుని ప్రమోట్ చేయండి, భూమిని ప్రమోట్ చేయండి, ఇంకోటి ప్రమోట్ చేయండి, ఏదన్నా ఒక రైట్ థింగ్ అనుకుంటే దాన్ని ప్రమోట్ చేయండి. ఆ రకంగా కూడా డబ్బులు వస్తాయి. మీకు సోషల్ మీడియాలో ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీ వీడియోలు ల్యాక్స్లో పోతాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటుంది. మీకు అది కాక కూడా కొంత వాణిజ్య ప్రకటనలు వస్తూ ఉంటే వాటికి డబ్బులు వస్తూ ఉంటాయి. అంతే తప్ప ఇలాంటి వాటిని ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రమోట్ చేస్తే చట్టం వాళ్ళని ముద్దు పెట్టుకుంటుందని కూడా చెప్పదలుచుకున్నాను.